హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చూశారు కదా, మేమైతే ఇండియాకి స్టార్ట్ అయ్యాము. ఇండియా స్టార్ట్ అయిన తర్వాత మేము సింగపూర్లో అయితే మాకు వెయిటింగ్ ఉంది. కాబట్టి మేము ఈ వెయిటింగ్ పీరియడ్లో సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అట్రాక్షన్స్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము సింగపూర్లో అయితే 7 hours మేము స్టే చేయడం జరిగింది. అప్పుడు నేను ఇమిగ్రేషన్ ఎలా క్లియర్ చేశాను, ఎలా బయటకు వెళ్ళాము, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోస్లో అయితే షేర్ చేశాను. ఇప్పుడు అయితే మేము ఒక 4 hours ఉంది కాబట్టి జస్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అట్రాక్షన్స్ అయితే మేము కవర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఎయిర్పోర్ట్లో ఉండే అట్రాక్షన్స్ అన్నీ కూడా టెర్మినల్ 1, 2, 3 అయితే మేము కవర్ చేసాము. ఇందులో ఫస్ట్ భాగంగా వచ్చేసి టెర్మినల్ 3లో ఇదిగోండి బటర్ఫ్లై గార్డెన్ అయితే ఉంది. మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుతానే మనకు ఎటువంటి బటర్ఫ్లైస్ లోపల ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఏవేవి ఉన్నాయి అని చెప్పేసి అక్కడైతే డిస్ప్లే పెట్టడము, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇదిగోండి ఈ విధంగా వాటర్ ఫాల్స్ అయితే ఉంది. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూస్తూ ఉంటేనే ప్లెజెంట్గా ఉన్నటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది. బటర్ఫ్లైస్ అన్నీ కూడా చుట్టూ కూడా ఎగురుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఇదిగోండి ఇలా పైనాపిల్ కట్ చేసి పెట్టినట్లుగా పెట్టారు. అవి నిజమైన పైనాపిల్సే. ఆ స్మెల్కి వచ్చేసి అవి అక్కడ వాలుతూ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా. అవన్నీ కూడా మనము దగ్గర నుంచి చాలాసేపు చూడొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే మనం ఎయిర్పోర్ట్లో ఇలాంటివన్నీ చూపిస్తే కొంచెం టైం పాస్ అవుతుంది. కాబట్టి మనం ఇవి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు కూడా టైం పాస్ అనేది చేస్తారు. తర్వాత నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేసుకుంటారు అనమాట. ఇది 2 స్టేర్స్లో ఉంది. ఇది కింద స్టేర్లో కూడా ఉంది. కింద స్టేర్స్లో అదిగో ఎదురు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అన్ని లార్వాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనం పైకి వెళ్ళి చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది వ్యూ. ఇక్కడ నుంచి మనం మొత్తం పైకి బటర్ఫ్లైస్కి అన్నీ ఎగిరిపోకుండా నెట్ అయితే పెట్టారు. దగ్గర నుంచి అయితే మనం చాలాసేపు చూడొచ్చు. కాకపోతే అక్కడ పట్టుకోవటానికి అయితే వీల్లేదు. అక్కడ ఆల్రెడీ ఒక నోట్ రాసి పెట్టారనమాట. మనం పట్టుకోకూడదు, వాటిని టచ్ చేయకూడదు అని చెప్పేసి, జస్ట్ వాచ్ చేయాలి అంతే. ఇదిగోండి మన దగ్గర నుంచి వాచ్ చేసినప్పుడు ఇదిగో ఇలా ఉంటున్నాయి. మల్లెపూల చెట్టు దగ్గరికి అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అక్కడికి వెళ్తూనే మంచి స్మెల్ వస్తుంది. అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా అది చూసుకున్న తర్వాత మనము టెర్మినల్ 2కి వెళ్ళాలంటే ఇదిగోండి స్కై బస్ అయితే ఎక్కాలి, స్కై ట్రైన్ అయితే ఎక్కాలన్నమాట. ఈ స్కై ట్రైన్ మనకు టెర్మినల్లోనే ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా నేను మీకు చూపించడం జరిగింది. మనం ఈ స్కై ట్రైన్ కనుక ఎక్కితే మనల్ని ఆ టెర్మినల్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం టెర్మినల్ 2కి అయితే వెళ్తున్నాము. టెర్మినల్ 2లో కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి అని చెప్పారనమాట. లాస్ట్ ఇయర్లో నేను కవర్ చేయలేదేమో అనుకొని చెప్పేసి వెళ్ళాము. మొత్తానికైతే టెర్మినల్ 2లో కూడా కవర్ చేసాము. ఇక్కడ మనం స్కై ట్రైన్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది. నేను లాస్ట్ ఇయర్ మీకు జ్యువెల్ చూపించాను కదా, చాలా బాగుంటుందని. మనం ఇట్లా ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా ఇదిగోండి ఇట్లా చూడొచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంది కదా. మనం సెకండ్ టెర్మినల్కి చేరుకున్నాక నాకైతే ఇది చాలా వింతగా విచిత్రంగా అనిపించింది. ఇంకా అక్కడ వాళ్ళు కెఫే స్టార్ట్ చేయలేదు, కాకపోతే వాళ్ళు ఇంకా రెడీ చేసుకుంటున్నట్టున్నారు. ఇది మామూలుగా మనం కెఫేలో అయితే మనుషులు కాఫీ మనకు సెట్ చేసి ఇవ్వటం అట్లా చేస్తారు కదా, కానీ ఇక్కడ రోబోస్ని అయితే సెట్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మనం కనుక ముందుకు వెళ్తే ఇక్కడ మనకు సన్ఫ్లవర్ గార్డెన్ అయితే ఉందన్నమాట. సన్ఫ్లవర్ గార్డెన్ అంటే నేను చాలా పెద్దగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద గార్డెన్ ఏం కాదు, చిన్నగానే ఉంది. కాకపోతే మనము చూడొచ్చు, బాగా అనిపించింది. అంటే సన్ఫ్లవర్స్ మామూలుగా దూరం నుంచి చూస్తూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు. ఇక్కడైతే కాసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు, చూడొచ్చు అనమాట. బాగుంది. కొంచెం అక్కడ కూర్చొని ఫొటోస్ అయితే తీసుకొని, వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే మెల్లగా వచ్చేసాము. ఇంకా మాకు 4 hours ఉంది కాబట్టి మేము మళ్ళీ కొంచెము ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్ళేప్పుడు ఇదిగోండి ఇట్లా మళ్ళీ మనకు జ్యువెల్ అయితే కనిపిస్తుంది. ఇంకా మేము అక్కడ నుంచి అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ చేరుకునేసరికి నైట్ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ అయితే పూర్తిగా మారిపోయింది, మనకు తెలిసిందే కదా. ఇంటికైతే చేరుకున్నాము. ఇంకా ఇదండి మా ప్రయాణము.
ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చినటువంటిది. ఇంకా ఇక్కడ నుంచి కూడా మేము కొన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఇండియాలో, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.